లవ్ గాస్పెల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నాసా చేసిన ప్రయోగం వల్ల మార్స్ మీద జీవం యొక్క ఉనికి గురించి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని కనుగొన్నారు. ఒక అద్భుతమైన విషయం తెలిసింది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మార్స్ మీద జీవం యొక్క ఉనికి తెలుసుకునేటువంటి ప్రయోగంలోనే కొన్ని అద్భుతమైన వాస్తవాలు బయటకొచ్చాయి. అయితే మార్స్ మీద నిజంగా జీవం ఉందా, ఏలియన్స్ జీవించే అవకాశం ఉందా, జీవం యొక్క ఉనికి అక్కడ ఎలా తెలపబడింది, ఈ విషయాలు ఏంటో చాలా క్లియర్గా వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా చూడండి. మన సోలార్ సిస్టంలో అంగారక గ్రహం అని, మార్స్ అని పిలిచేటువంటి గ్రహం మీద నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు ఇద్దరూ కూడా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. అది భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనకు ఉపయోగపడుతుంది. అలాగే భూమికి దగ్గరగా ఉన్న మరో గ్రహం కాబట్టి ఎక్కువగా ప్రాధాన్యత మార్స్ మీద చూపించారు. అయితే రెండు సంస్థలు కూడా మార్స్ మిషన్స్ అనేవి ప్రధాన లక్ష్యాలను పెట్టుకున్నారు. నాసా వాళ్ళు జీవం గురించి, జీవం యొక్క ఉనికి గురించి, రాతి నమూనాల గురించి, అలాగే హ్యూమన్ ప్రయోగాలు కూడా, సో అక్కడికి హ్యూమన్ వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితులు కనుగొనడానికి కొన్ని ప్రయోగాలు చేస్తే, మన ఇండియన్ ఇస్రో మాత్రం మార్స్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పి టెక్నాలజీ డెవలప్మెంట్ గురించి, వాతావరణం గురించి, అక్కడ ఉపరితల పరిస్థితుల గురించి విషయాలు. సో రెండు సంస్థలకి మధ్య కొలాబరేషన్ ఉంటుంది, డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది, కొన్ని టెక్నికల్ హెల్పింగ్ అనేది కూడా ఉంటుంది. నాసా వారి యొక్క పెర్సెవరెన్స్ రోవర్ అనేది మార్స్ గ్రహం మీద జీవానికి సంబంధించిన అతి బలమైన ఆధారం అనేది కనుగొంది. 2025 సెప్టెంబర్ 10వ తారీఖున నేచర్ జర్నల్లో పరిచితమైనటువంటి దాని ప్రకారం ఒక రాతిని కనుగొన్నారు. చెయ్యవాఫాల్ అని పేరు పెట్టిన ఆ రాతిలో పొటెన్షియల్ బయోసిగ్నేచర్ అనేది, జీవానికి సంబంధించిన సంకేతాలు అనేవి కనుగొన్నారు. ఆ విషయాన్ని బేస్ చేసుకుని అక్కడ జీవం ఉందని, జీవ పరిణామం అక్కడ జరిగింది అని, అలాగే ఏలియన్స్ ఉన్నారు, మార్స్ మీద కూడా జీవం ఉన్నట్టు రుజువైంది అని చెప్పి చాలా మంది ప్రబోధకులు ఇప్పటికే దాని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో ద్వారా నేను ముందుకొచ్చాను. సో అక్కడ ఏలియన్స్ ఉన్నారని, జీవం ఉందని, ఏదో జరగబోతుందని, అది నిరూపణ కాబోతుంది అని చెప్పే మాటలన్నీ వింటుంటే వ్యతిరేకంగా ఏది మాట్లాడినా అది మీకు నెగిటివ్ అనిపిస్తుంది. ఎప్పటికీ కొందరు అనుకుంటున్నారు, అన్న మీరు ఎందుకు నెగిటివ్గా చెప్తున్నారు, అన్నీ కూడా ఇలా నెగిటివ్గా ఎందుకు చెబుతున్నారు అని. నేను నెగిటివ్గా మాత్రం చెప్పట్లేదు. అసత్యాన్ని సత్యంగా రుద్దే ప్రయత్నం ఏదైనా జరుగుతూ ఉంటే, ఫేక్ న్యూస్లు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటే, సామాజిక పరంగా, ఆత్మీయ పరంగా ఏదైనా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటే అది కరెక్ట్ కాదని నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ నిజం చేదుగా ఉంటుంది, నిజంగానే ఉంటుంది. కాబట్టి ఎవరికి నచ్చదు, ఎవరికి అట్రాక్ట్ అవ్వదు. కాబట్టే అది నెగిటివ్గా మీకు అనిపించవచ్చు. మనం సత్యాన్ని, నిజాన్ని, మంచి విషయాలను నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, ఇలాంటి అబద్ధాలు, ఫేక్ న్యూస్లు, వైరల్ అవుతున్నటువంటి అసత్య ప్రసారాలు ఇవన్నీ కూడా అప్రమత్తం అవడం, దాని నుంచి కూడా ఏది కలవరపరుస్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అవన్నీ మీరు నెగిటివ్గా తీసుకోవడం వల్ల సత్యం అనేది మరుగు చేయబడుతుంది అని గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు నాసా విషయంలో కూడా నాసా రోవర్ చాలా అద్భుతమైన విషయాన్నే కనుగొంది, అందులో సందేహం ఏమీ లేదు. కానీ నాసా అక్కడ ఏలియన్స్ని కనుగొనలేదు. ఏలియన్స్ అక్కడ ఉన్నారని నాసా చెప్పలేదు. అక్కడ కదులుతున్న జీవులు కనిపించారని ఏం చెప్పలేదు. అక్కడ ఇప్పుడు జీవం ఉంది అని కూడా నాసా ఇప్పుడు చెప్పలేదు. ఆ క్లారిటీ చాలామందికి తెలియలేదు. కాబట్టి జీవులు ఉన్నారని కానీ, అక్కడ ఏలియన్స్ ఉన్నారని కానీ, జీవం ఉండడానికి అక్కడ అవకాశం ఉందని కానీ నాసా ఏమీ చెప్పలేదు, ఇస్రో కూడా చెప్పలేదు. వారు కనుగొన్నది కూడా అంతకన్నా తక్కువేం కాదు. కానీ ఒక పొటెన్షియల్ బయోసిగ్నేచర్ని కనుగొన్నారు. అది ఒక డిటెక్టివ్ కథలో ఒక ఇంపార్టెంట్ క్లూ దొరికినట్టు ఒక విషయం దొరికింది. అదే పొటెన్షియల్ బయోసిగ్నేచర్. అసలు ఈ రోవర్ ఏం కనుగొంది? 2024 జులైలోనే ఈ పెర్సెవరెన్స్ రోవర్ మార్స్లోని జెజరో క్రాటర్ అనే దానిలో నెరెత్వా వ్యాలీస్ అనేటువంటి పురాతనమైన ఒక నదిగా ఉండేటువంటి ఒక లోయలో ఒక ప్రత్యేకమైన రాతిని కనుగొంది. అందుకే ఈ పెర్సెవరెన్స్ రోవర్ అనేది, నాసా చేసినటువంటి మిషన్ అనేది ఇలా ఆ సరస్సులో పరిశోధన చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలను గుర్తించి వాటిని పరిశోధించింది. లీపార్డ్ స్పాట్స్ అని చెప్పి చిరుతపులి లాంటి వృత్తాకారమైన గుర్తుల్ని కనుగొంది. దానికి లీపార్డ్ స్పాట్స్ అని పేరు పెట్టారు. ఇక ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ ఏంటంటే వివియోనైట్ అండ్ గ్రిగైట్ అనేటువంటి మినరల్స్ని కొత్తగా కనుగొన్నారు. ఇవి సూక్ష్మజీవుల వల్ల ఏర్పడతాయి. సూక్ష్మజీవులు భూమి మీద చేసేటువంటి చర్యల వల్ల ఏర్పడతాయి. ఇక్కడ జీవులు కాదు, సూక్ష్మజీవులు కూడా ఇప్పుడు బ్రతుకున్నట్టు కాదు, జస్ట్ ఆ మినరల్స్ యొక్క ఆనవాలు ఉన్నటువంటి బయోసిగ్నేచర్స్ని కనుగొన్నారు. అక్కడ ఆ బయోసిగ్నేచర్ని బట్టే అక్కడ నిజంగా జీవం ఉందా, అక్కడ సూక్ష్మజీవులు జీవించే అవకాశం ఉందా, సూక్ష్మజీవులు ఉంటే జీవం యొక్క ఉనికిని తెలియచేయడానికి ఒక అడుగు వేసినట్టు. కాబట్టే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెబుతున్నారు. సో ఇలాంటి బయోసిగ్నేచర్ అనేది ఒక కెమికల్ రియాక్షన్ వల్ల ఏర్పడేటువంటిది. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా రోవర్స్ని మార్స్ మీదకు పంపించారు. అయితే రీసెంట్గా 2021లో వెళ్ళినటువంటి పర్సెవరెన్స్ రోవర్ అనేది నాసా పంపించింది. మార్స్ పైకి పంపించిన అత్యాధునిక అడ్వాన్స్డ్ రోబోటిక్ జియాలజిస్ట్ అది.
దీని మెయిన్ గోల్ ఏంటంటే ఇప్పటి వరకు మార్స్ మీద జీవం ఉందా లేదా అని వెతకటమే దాని మెయిన్ గోల్. ఈ రోవరే ప్రజెంట్ జెజెరో గ్రేటర్ అనేటువంటి పురాతనమైన సరస్సు ప్రాంతంలోనే వెతుకుతుంది. కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో ఒకవేళ నీరు ఉండొచ్చేమో అని, ఒక నది ఇక్కడికి వచ్చి ఒక సరస్సులో కలిసేది అని చెప్పి ఊహించి భూమి మీద అలాంటి ప్రదేశాలే జీవానికి పుట్టుకను, నదితో పాటు తెచ్చినటువంటి పోషకాలను, సేంద్రియ పదార్థాలను అక్కడ స్టోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్స్ మీద జీవం గనక పుట్టి ఉంటే అక్కడ ఏదైనా ఆనవాలు గనక దొరికితే ఈ సరస్సు అడుగు భాగంలో ఉన్న బురదలో, ఆ మట్టిలో భద్రంగా దాగి ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశాన్నే నాసా ఎంచుకుంది. అయితే రోవర్కు షెర్లాక్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇదేంటంటే రాళ్లను లేజర్తో స్కాన్ చేస్తుంది. ఆ స్కాన్ చేసిన రాయి దేనితో తయారైంది, అందులో ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, వాటి క్యారెక్టర్స్ ఏంటి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటుంది. అయితే ఇప్పటివరకు చాలా ప్రయోగాలు చేసినప్పటికీ అవేమీ కూడా గుర్తించదగినవి కాదు, అవేమీ కూడా ఇలాంటి బయోసిగ్నేచర్స్ కలిగినవి కాదు. కానీ ఇప్పుడు చాలా కాలం తర్వాత ఒక రాయి కనుగొంది. ఆ రాతిలో మాత్రం ఈ పొటెన్షియల్ బయోసిగ్నేచర్ అనేది కనుగొంది. సో ఇది ఒక విప్లవాత్మక ఆవిష్కరణ అని మాత్రం చెప్పొచ్చు. సో ఇది దొరకగానే ఏదో జీవం యొక్క ఉనికి దొరికింది, జీవం ఉండే ఉండొచ్చు, జీవం పుట్టేసింది, అక్కడ జీవం ఉండొచ్చు, బ్రతకొచ్చు, ఇలాంటి ఆలోచనలు ఆలోచించకండి. ఎందుకంటే ఈ పొటెన్షియల్ బయోసిగ్నేచర్ అనేది శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం 2-3 అంశాల ద్వారా కూడా జరుగుతుంది. ఇలా ఈ పొటెన్షియల్ బయోసిగ్నేచర్ గురించి శాస్త్రవేత్తల అధ్యయనాల్లో ఇంకా పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ పొటెన్షియల్ బయోసిగ్నేచర్ ఏర్పడడానికి కారణాలు ఏంటో అన్ని కోణాల్లోనూ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు 2-3 కారణాలు అయితే ఇచ్చారు. మొదటిది, ఇలాంటి కెమికల్ రియాక్షన్స్ అనేవి పురాతన సూక్ష్మజీవుల వల్ల కూడా జరుగుతాయి అని. పురాతనమైన సూక్ష్మజీవులు, ఇప్పటివి కాదు, ఇప్పుడు సూక్ష్మజీవులు ఉన్నాయని కూడా చెప్పలేదు. మిలియన్, బిలియన్ సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం ఏదైనా సూక్ష్మజీవుల యొక్క ఉనికి ఉంటే ఈ బయోసిగ్నేచర్లో దొరికే అవకాశం ఉంది. అంతేకాదు అలాంటి సూక్ష్మజీవుల వల్ల, బాక్టీరియా వల్ల ఇలాంటి కెమికల్స్ ఏర్పడేటువంటి, ఈ మినరల్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, మొదటిది. ఇక రెండవది, ఇవి జీవరహితంగా కూడా ఏర్పడొచ్చు, జీవం లేకుండానే కెమికల్ రియాక్షన్స్ వల్ల కూడా ఏర్పడొచ్చు. ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఏర్పడడానికి జీవం ఉండాల్సిన అవసరం లేదు. నీరు, మార్స్ యొక్క అగ్నిపర్వత శిలల మధ్య జరిగేటువంటి కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల కూడా ఇలాంటి అణువులు ఏర్పడతాయి. అలాంటి అణువుల యొక్క కలయిక వల్ల ఇలాంటి మాలిక్యూల్స్ అనేవి కూడా ఏర్పడతాయి. అంతేకాదు ఇంకొకటి, అంతరిక్షం నుండి నిరంతరము కూడా మార్స్ మీదకి సూక్ష్మ ధూళికణాలు కూడా, ఉల్కలు కూడా పడుతూ ఉంటాయి. ఆ ధూళిలో నుంచి కానీ, ఉల్కలు పడినప్పుడు కానీ వాటిలో కూడా ఆర్గానిక్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. సో ఈ పదార్థాలు నీటితో కలిసినప్పుడు, వాటర్లో ఎప్పుడైతే కలిసాయో ఆ రాళ్లల్లో చేరి ఉంటాయి. అలా రాళ్లల్లో చేరినప్పుడు కూడా అక్కడ జీవం ఉండాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇలాంటి మాలిక్యూల్స్ ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ 3 అంశాల్లో ఏదైనా జరగవచ్చు. కాబట్టి పర్సెవరెన్స్ రోవర్లోని పరికరాలు చాలా పవర్ఫుల్, చాలా అడ్వాన్స్డ్ అయినప్పటికీ ఈ 3 అంశాల్లో ఏది నిజమో ఖచ్చితంగా చెప్పలేము. అందుకే ఈ 3 కాదు, అన్ని కోణాల్లోనూ కూడా వీటి గురించి పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఒక అణువు జీవం నుంచి వచ్చిందా లేదా కెమికల్ రియాక్షన్స్ వల్ల ఏర్పడిందా అని నిర్ధారించుకోవడానికి మనకు భూమి మీద పెద్ద పెద్ద ల్యాబ్స్ కావాలి. అందులో వాటిని ఎగ్జామిన్ చేసి కనుక్కోగలం. నాసా యొక్క కాన్ఫిడెన్స్ లైఫ్ డిటెక్షన్ స్కేల్ ప్రకారం కనుగొన్న వాస్తవాలు కూడా చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలో ఇది ముఖ్యమైనటువంటి మైలురాయిగానే పరిగణిస్తున్నారు. అయితే మార్స్ నమూనాలు భూమి మీదకు తీసుకువచ్చిన తర్వాత అత్యాధునిక ప్రయోగశాలలో దీన్ని పరీక్షించాల్సిన అవసరం ఉంటుంది. మార్స్ యొక్క శాంపుల్ రిటర్న్ మిషన్ అని చెప్పి ఒకటి ఆల్రెడీ తయారు చేస్తున్నారు నాసా వాళ్ళు. ఎందుకంటే ఈ పర్సెవరెన్స్ రోవర్ ఇప్పటికే 30 నమూనాలు సేకరించింది. ఆ సేకరించిన నమూనాలు భూమి మీదకు తీసుకురావాలి. అందుకోసమే అమెరికా యొక్క నాసా ఇంకా ప్రయోగాలు చేసి ఆ యొక్క శాంపుల్స్ని తీసుకువచ్చేటువంటి మిషన్ తయారు చేస్తుంది. 2025 జనవరిలోనే నాసా 2 కొత్త వ్యూహాలను కూడా ప్రకటించింది. ఒకటి స్కై క్రేన్ మెథడ్, మరొకటి కమర్షియల్ క్యాపబిలిటీస్. సో ఇలాంటి మెథడ్స్ తోటి మరలా ఆ శాంపుల్స్ని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. అందుకే ఈ మిస్టరీని ఛేదించడానికే నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి అద్భుతమైనటువంటి మిషన్ని రెడీ చేస్తుంది. అదే మార్స్ శాంపిల్ రిటర్న్ మిషన్. మానవ చరిత్రలోనే మోస్ట్ డిఫికల్ట్ అండ్ యాంబిషియస్ మిషన్ ఇది. ఆ రోవర్ ఇప్పటికే ఆ శాంపుల్స్ని కలెక్ట్ చేసి ఒక టైటానియం ట్యూబ్లో అక్కడ విడిచిపెట్టింది. ఆ శాంపుల్స్ భూమి మీద చేరిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్లో వాటిని పరిశోధించిన తర్వాత అప్పుడు ఈ $1 మిలియన్ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కాబట్టి నాసా చెప్పింది ఇదే, మనం మార్స్ మీద ఏలియన్స్ని కనుగొనలేదు, అక్కడ జీవం ఉందని చెప్పలేదు, ఇప్పుడు జీవం ఉండడానికి అవకాశం ఉందని కూడా చెప్పలేదు. ఒకప్పుడు ఎప్పుడైనా జీవం ఉండేందుకు, దాని యొక్క అవకాశం ఉండేందుకు, ఆనవాలను భద్రపరచడానికి అత్యంత అనువైన ప్రదేశంలో జీవానికి మూలమైన కాంప్లెక్స్ కెమికల్ని మాత్రం కనుగొన్నారు.
చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ. సైంటిఫికల్ పరిభాషలో ఇది ఒక ఆధారం అని కూడా చెప్పొచ్చు. దాన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ మార్స్ మిషన్స్ అనేవి, మార్స్ మీద ప్రయోగాలు అనేవి దాన్ని బేస్ చేసుకుని ఉంటాయి అని మాత్రం గుర్తు చేసుకోవాలి. అయితే మరొక విషయం ఏంటంటే ఎల్లో నైఫ్ బే అని చెప్పి ఒక పేరు పెట్టారు ఒక ప్రాంతానికి. ఆ ఎల్లో నైఫ్ బే పేరు పెట్టినటువంటి ప్రాంతంలోనే లక్షల సంవత్సరాల పాటు నీరు అనేది ద్రవ రూపంలో ఉండి ఉండొచ్చు అని ఊహిస్తున్నారు. లిక్విడ్ రూపంలో కాకుండా ద్రవ రూపంలో ఉండొచ్చు అని. అలా గనక ఉన్నట్లయితే అక్కడ జీవ నిర్మాణానికి, కెమికల్ రియాక్షన్స్ జరగడానికి కూడా సరిపోయే అవకాశాలు కూడా అక్కడ లభించే అవకాశం కూడా ఉంటుంది. సో అలా వారి యొక్క ప్రయోగాలు అయితే చేస్తున్నారు. వాటిని క్లారిటీగా తెలుసుకొని ఖచ్చితమైన విషయాలను మనం నేర్చుకోవాలి. సో మార్స్పై జీవముందా అని చెప్పడానికి ఇంకా మనకు మరింత ఆధారాలు కావాలి, మరింత ఎవిడెన్స్లు కావాలి. నాసా రోవర్లు కనుగొన్నటువంటి ఆధారాలు మార్స్పై పురాతనంగా జీవం ఉండేటువంటి అవకాశం ఉందా లేదా అనేదే చూస్తున్నారు. భవిష్యత్తులో నమూనాలు భూమి మీదకు వచ్చినప్పుడు వాటి విశ్లేషణలే ఈ యొక్క రహస్యానికి ఖచ్చితమైన ఆన్సర్ ఇస్తాయి. సో ఇది మార్స్ మీద జరిగినటువంటి, అంటే పర్సెవరెన్స్ రోవర్ మనకిచ్చిన ఆధారాలను బట్టి సైంటిఫికల్గా శాస్త్రవేత్తలు అందించినటువంటి అంశం. సో ఇది క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీనిని బట్టి మార్స్ మీద ఏలియన్స్ ఉన్నారా, జీవం ఉందా, సూక్ష్మజీవులు ఉన్నాయా, అసలు జీవాన్ని కనిపెట్టేశారా, లేదా ఇప్పుడు జీవం ఉండడానికి అవకాశాలు ఏదైనా ఉన్నాయా అనే అంశాలు మనం వింటున్నప్పుడు మనకు క్లారిటీగా ఈ విషయం మనకు తెలియాలి కాబట్టి ఈ విషయాన్ని ఇచ్చాను. అంతేకాకుండా బైబిల్ ప్రకారం నాసా అని, బైబిల్ ప్రకారం అక్కడ ఏలియన్స్ అని, బైబిల్ ప్రకారం అక్కడ సూక్ష్మజీవులు ఉన్నాయని, జీవం ఉందని ఇలా చెప్పడం కూడా అతిశయోక్తి లాంటిది. సో అలాంటివి కలిపి చెరిపి చెప్పడం కన్నా ఉన్నది ఉన్నట్టు ఇవ్వడం మంచిది. కాబట్టి ఈ విషయాన్ని చాలా క్లియర్గా అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ విషయం మీకు చాలా క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ప్రమోట్ చేయండి. అలాగే ఇంకా మరికొన్ని అంశాలు, అద్భుతమైన విషయాలు ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుని మహాకృప కాపుదల మీ అందరికీ తోడయండి, బలపరచును గాక. ఆమెన్.